అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో తమిళనాడు ఫేమస్ దిండుకల్ తలపాకట్టి మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మనం ఎన్నో బిర్యానీలు తినుంటాం. కానీ ఈ బిర్యానీ చాలా ఫేమస్. ఇందులో మటన్ పీసెస్ చాలా సాఫ్ట్‌గా, టేస్ట్‌గా ఉంటుంది. ఈ బిర్యానీ ఇంత స్పెషల్ ఎందుకంటే ఇందులో వాడే చిట్టి ముత్యాల రైసు, స్పెషల్‌గా చేసే మసాలా మరియు ఇందులో వాడే చిన్న ఎరగడ్డలు చాలా టేస్ట్‌నిస్తాయి. ఫస్ట్ 2 గ్లాసుల చిట్టి ముత్యాల రైస్ తీసుకొని బాగా కడిగి 30 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఈ రైస్ చిన్నదిగా జీలకర్రలాగా ఉండడం వలన దీన్ని సీరగ సంబ రైస్ అని కూడా అంటారు. తర్వాత కుక్కర్‌లో కడిగి పెట్టుకున్న అర కేజీ మటన్‌ని వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఎముకలతో ఉండే మటన్ తీసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూతేసుకొని 4-5 విజిల్లు వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 5 క్యాష్యూస్, 1 బే లీఫ్, 4 యాలక్కాయలు, 5 లవంగాలు, 3 ఇంచు పట్ట, 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 1 జాపత్రి, కొంచెం జాజికాయ, 1 స్టార్ అనీస్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసం 20 చిన్నెరగడ్డలు, 5 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, 6 తెల్లగడ్డలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న మసాలా పేస్ట్ అండ్ పౌడర్ క్వాంటిటీసు అర కేజీ మటన్, 2 గ్లాసుల రైస్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత ఒక వెసల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్లు నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలో నీరు ఇంకిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. చూసారా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. అడుగు మాడకుండా కూడా చూసుకోవాలి మరి. తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని 1/4 కప్పు పెరుగు అంటే 100 గ్రాముల పెరుగేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు పుదీనా, కొత్తిమీర వేసి అవి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని ఉడికిన మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే మటన్ లేతగా ఉంటే 4-5 విజిల్లు ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదే ముదురుదైతే ఇంకో 2 విజిల్లు ఎక్స్ట్రా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఈ బిర్యానీ చికెన్‌తో కంటే మటన్‌తోనే చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ ఉప్పు వేసుకొని అది కలిసేలా బాగా కలుపుకొని 1 నిమ్మకాయ నుంచి తీసుకున్న రసాన్ని పోసి బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్‌కి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ ఖచ్చితంగా పోసుకోవాలి. కాబట్టి నేను మటన్ ఉడికించిన నీళ్ళని 1.5 గ్లాస్ తీసుకున్నాను. మిగతా 2.5 గ్లాసు వేడి నీళ్ళు తీసుకున్నాను. ఏ గ్లాస్‌తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్‌తో కొలిచి పోసుకోవాలి. బాస్మతి రైస్‌కైతే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని రుచి చూసి సరిపడా ఉప్పు వేసుకొని మూత మూసి రైస్ సగం ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని సిల్వర్ ఫాయిల్‌తో గానీ, అరిటాకు ఉంటే అరిటాకుతో గానీ మూత మూసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దోస ప్యాన్‌ని బాగా వేడి చేసుకొని దానిపైన ఈ బిర్యానీ వెసల్ని పెట్టి లో ఫ్లేమ్‌లో 20 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆపేసి
ఇంకో 20 నిమిషాలు ఉంచి మూత తీస్తే ఎంతో ఫ్లేవర్ఫుల్ అండ్ అరోమాటిక్ దిండుకల్ తలపాకట్టి మటన్ బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీ ఒక్కసారి తిన్నారంటే దీని టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరు. పిల్లలు కూడా బాగా తింటారు, మళ్ళీ ఎప్పుడు చేస్తారమ్మా అని అడుగుతారు. ఈ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి దీని అరోమా అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.